హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగింది. అది ఏమిటంటే మన ఆర్బీఐ ఉద్యోగాలు అనేది 2026కి సంబంధించిన విశేషంగా చెప్పుకోవచ్చు. పోస్టులు వచ్చేసి ఆఫీస్ అటెండెంట్ 10th క్లాస్ బేస్ పైన ఆర్బీఐ అనేది జాబ్ అనేది విడుదల చేసింది. ఇది 10th పాస్ అయిన వాళ్ళకి సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. నోటిఫికేషన్ వెళ్ళినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించి వేకెన్సీ వచ్చేసి 572. 10th పాస్ అవుట్ గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేయడానికి ఆన్లైన్లో ఉంటుంది. దీంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైలైట్స్ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన ఆర్బీఐ అనేది ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. పోస్ట్ పేరు వచ్చేసి ఆఫీస్ అటెండెంట్ మరియు మొత్తం ఖాళీలు వేకెన్సీస్ వచ్చేసి 572 వేకెన్సీ అనేది ఆర్బీఐ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఉద్యోగ స్థాయి వచ్చేసి 572 వేకెన్సీ అయితే ఆర్బీఐ మనకు నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే ఉద్యోగ స్థాయి వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం క్లాస్ 6 అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, అస్సలు మిస్ కాకుండా అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు ఎవరైతే 10th వేశారో. అలాగే నెలకు వేతనం వచ్చేసి సుమారు 46,000 గ్రాస్ అనేది ఉండడం జరుగుతుంది. దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి ఆర్బీఐ అనేది అవకాశం ఇచ్చింది. మరియు దీనిలో ముఖ్యంగా చూసుకున్నట్లే ముఖ్యమైన తేదీలు అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. మరియు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి 15 జనవరి 2026 నుంచి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే 10th ప్లస్ అయ్యారో తప్పకుండా ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. అలాగే దరఖాస్తు తీవ్ర తేదీ వచ్చేసి 4 ఫిబ్రవరి 2026, 4 ఫిబ్రవరి 2026కు దరఖాస్తు చివరి తేదీ చెప్పుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష వచ్చేసి మేబీ 28 ఫిబ్రవరి లేదా మార్చి 1, 2026లో పెట్టడం అనేది కండక్ట్ చేస్తారని వారు అంచనా వేయడం జరిగింది. సో మిస్ కావద్దండి ఫ్రెండ్స్, కంపల్సరీ ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. అలాగే దీనికి అర్హత ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నట్లయితే ఆర్బీఐ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఎవరైతే 10th పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా సువర్ణ అవకాశంగా చెప్పుకోవద్దు. 10వ తరగతి ఎస్ఎస్సీ లేదా మెట్రికులేషన్ ఉత్తీర్ణత కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. గమనిక ఏంటంటే డిగ్రీ లేదా అంతకన్నా ఎక్కువ అర్హతలు ఉన్నవారు, అంటే హయ్యర్ స్టడీస్ చేస్తున్న వారు ఎవరికి అవకాశం లేదు. ఓన్లీ 10th పాస్ అవుట్ వాళ్ళకి మాత్రమే ఈ ఆర్బీఐ జాబ్స్ ఆఫీస్ అటెండెంట్ అనేది అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. సో హయ్యర్ ఎడ్యుకేషన్ వారికి దీనికి అర్హులు కారు, అప్లై చేసుకోండి. ఎవరైతే 10th పాస్ అయ్యారో వాళ్ళకి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఎవరైతే 10th పాస్ అయ్యారో దరఖాస్తు చేసుకోండి. అలాగే వయసు వచ్చేసి 1/1/2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుండాలి. 18 సంవత్సరాలు నిండి ఉండాలి అని చెప్పడం జరిగింది. అలాగే గరిష్టంగా వచ్చేసి 25 సంవత్సరాలు మించి ఉండకూడదు. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉన్నవారు ఎవరైనా సరే ఈ పోస్టులకు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోండి. అలాగే వయో సడలింపు చూసుకున్నట్లయితే ఎస్సీ/ఎస్టీ వారికి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. మరియు పీడబ్ల్యూ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 నుంచి 25 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వయో సడలింపు ఇవ్వడం జరిగింది. మరియు ఎంపిక విధానం సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే పరీక్ష అనేది ఆన్లైన్లో ఉంటుంది. 90 నిమిషాలు ఆన్లైన్ పరీక్ష అనేది ఉంటుంది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రీజనింగ్ అనేది 30 మార్కులు, అలాగే జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 30 మార్కులు, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 30 మార్కులు, న్యూమరికల్ అబిలిటీ వచ్చేసి 30 మార్కులు. మొత్తంగా చూసుకున్నట్లయితే 120 మార్కులకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 120 మార్కులకు మనం ఎంత సాధించడం అక్కడ ఉంటుంది. 120 మార్కులు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్కులు కూడా దీంట్లో ఇస్తారు. 1/4 నెగిటివ్ మార్క్గా చెప్పుకోవచ్చు. అంటే 4 ప్రశ్నలు తప్పు చేస్తే 1 మార్క్ అనేది పోతుంది. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే అర్హత ఉన్నారో కంపల్సరీగా ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ LPT లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రాష్ట్ర ప్రాంతీయ భాషలో చదవడం కానీ, రాయడం కానీ, మాట్లాడడం కానీ ఉంటారో వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే అనేది మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వేతనం మరియు ప్రయోజనం శాలరీ చూసుకున్నట్లయితే ప్రారంభ బేసిక్ పే అనేది 24,250 నుంచి మొత్తం నెలకు జీతం వచ్చే సుమారు 46,029గా నిర్ణయించడం అనేది జరుగుతుంది. అలాగే ఇతర అలవెన్స్ చూసుకున్నట్లయితే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ హెచ్ఆర్ఏ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మెడికల్ సదుపాయం అనేది అందించడం జరుగుతుంది. పెన్షన్ NPS కూడా అందించడం అనేది జరుగుతుంది. మరియు గ్రాడ్యుయేటీ LTC మొదలైనవి అనేది అవేర్నెస్ లభించడం జరుగుతుంది. సో అస్సలు మిస్ కాకండి, ఎవరైతే అప్లై చేసుకోండి.
దరఖాస్తు చేసే విధానం హౌ టు అప్లై అని చూసుకున్నట్లయితే అధికారిక వెబ్సైట్కు వెళ్ళండి. తర్వాత రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2020 లింక్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. ఫీజు చెల్లించి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. అప్లికేషన్ కాపీ అనేది ప్రింట్అవుట్ అనేది కంపల్సరీగా తీసుకోండి. దాని ద్వారా మనకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది లభించడం అనేది జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి దీంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దరఖాస్తు ఫీజు ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాలి. మరి ఇది ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 50 రూపాయలు ప్లస్ జిఎస్టీతో కలిపి ఉండడం అనేది ఫీజుగా నిర్ణయించడం జరిగింది. అలాగే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూ వాళ్ళకి వచ్చినట్లు చూసినట్లయితే 450 ప్లస్ జిఎస్టీ అనేది ఫీజుగా ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే దీనికి అర్హులో కంపల్సరీగా అప్లై చేసుకోండి, అమౌంట్ అనేది పే చేసి. సో అస్సలు మిస్ కావండి ఫ్రెండ్స్. ఈ ఆర్బీఐ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఇందులో ముఖ్య గమనిక చూసుకున్నట్లయితే అర్హత పరీక్ష విధాన నిబంధనలు అన్నీ అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా ఇవ్వబడ్డాయి. ఇందులో ఎటువంటి తప్పులు అనేది లేవడం జరిగింది. సో మీరు నోటిఫికేషన్ అయితే పూర్తిగా త్వరగా చదువుకొని, సో ఫ్రెండ్ ఇలాంటి నోటిఫికేషన్ అనేది మళ్ళీ రాదు. సో అందరూ ఎవరైతే 10th పాస్ అయ్యారో కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ చూసుకొని నోటిఫికేషన్ త్వరగా చదువుకోండి. అలాగే ఎలా అప్లై చేయాలో తెలియకపోతే కింద కామెంట్లో అప్లై అని కామెంట్ చేయండి. కంపల్సరీగా అప్లై చేసే విధానం కూడా నేను వీడియో పెడతాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.